హారెల్లు మూరెల్లు కింద వర చీమల మీద వర పక్షులు పక్షులు పదవృక్షాలు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాశి ఫలం దిశపతి లింగ మా బట్ల భైరవుడా సాగటి గంగల సర్మణ రూపము 7 గంగాల మీద 7 లింగాల మీద తల తిత్త తామర అభిజి రూపము వెనకటి తామర ఏక చిత్త ఆరి గొడుగు నూనె కుండలో ఉండటి నుంచి రాది గంగా తేనె కుండ తెరడి గంగా పాలకుండ పతలంగా సప్పల తెప్పల గంగా నా రూపానికి అడ్డు జరగండి పన్నెండు అష్టాల పరడి గంగా 9 అష్టాల తొమ్మిది గంగా కౌసు గంగా రక్త గంగా నూనె కుండలో ఉండేటి నుంచి రాది గంగా తేనె కుండ తేడి గంగా పాలకుండ పాతలంగా సప్పల తెప్పల గంగా గంగను లేని గడి ఆగలేము శివునికి శివ పూజ లేదు పరమేశ్వరుని శావలేదు నా తల్లి పార్వదేవి సకల పార్వతి పికల మాండవ జరడి కాలాది గంగా రోమ రోమాన శంకు రోమాన లింగము కాయల గజలు భూషణ 14 లోకాలు ధరించిన మహంకాళి నా మెడన మంగళసూత్రం చేయించిన జయంత్ అరుణ్ కుమారా నా కిన్నర చేయించిన మఠం నవీన్ కుమారా నా కార్తీక మాల కనక దర్శనం ఇచ్చిన ఆ బుద్ధి నేర్పిన నాలుగు వాళ్ళ శంకరమ్మ భవనపల్లి పోసమ్మ రంగమ్మ బొమ్మరాని డోలనంటి బాగన కంటండి సాగరండి సదర్శనండి ఓటవండి బడ్సనంటి మేదరింటి మంటనంటి కుర్మవాణి సారినంటి కాపువాణి కరుదుంప నాగరనంటి సారవాణి మగ్గమ్మనంటి కుర్మవాణి దోగనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ఒళ్ళ ముత్యాలు ముందే ముత్యాలమ్మనంటి నలవశమనంటి సుధులమ్మనంటి ఈడుగులమ్మనంటి దాసరిడపల్లి దండు మారమ్మనంటి పొలిమేర గట్ల మీద నా తమ్ముడ పోతలింగ అన్న అందరికన్నా చిన్నవాడు కొమరవెల్లి మల్లన్న తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏం విచారణ చెప్పు తల్లి. నీ బోనాల పండుగ ఎట్లా జరిగింది చెప్పు తల్లి. దినానికి నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన నా కోటి కొల్లారిని చెయ్యలేదా? చేసినావు తల్లి. అనుకున్నది ఏదైనా కానీ కోరుకున్నట్టు కొంగల చేస్తానని చెప్పినాను. బాల బచ్చల పిల్ల ఏదైనా కానీ అరికాలకు మూలు లేకుండా చూసుకునే బాధ్యత నాది చెప్పాను కదా. ఏది కూడా అనుకూలంగా చూసుకోలేదా ఇప్పటిదాకా? నాకు గావు కావాలని అడిగిన, నాకు ఘటం కావాలని అడిగిన, బలి కావాలని అడిగిన దాన్ని సిద్ధం చేశారా? చేసాం తల్లి. ఎక్కడ సిద్ధం చేశారు? అంటే మేము ఆదివారం చేసుకున్నాం తల్లి. ఆదివారంలో అనుకుంటున్నాం. ఎవరికి ఏది కావాలన్నా కానీ అడిగిన వారికి అడిగినట్టు వరాలు ఇచ్చిన నేను తల్లి. ఇయ్యలేదా? ఇచ్చిరు తల్లి. ఇప్పుడు కూడా ఇచ్చేటి అన్ని గండాలు ఎన్ని గండాలు వచ్చినా గంట కానీ తప్పించుకొని తీసుకెళ్ళాను నేను తల్లి. వాస్తవం కాదా? వాస్తవమే తల్లి. ఇప్పటికి కూడా ఈ ప్రజలందరి కోరికలన్నీ నెరవేర్చే తల్లి. నీ భక్తులు వీళ్ళందరూ నీ బిడ్డలు వీళ్ళ కోరికలు కూడా జల్దీ తప్పులున్నా ఒప్పులున్నా నన్ను నమ్మిన వారికి బొమ్మన్ను లేదు, తలసిన వారికి తల మీద గొడుగునైనా కష్టం అనుకొని వచ్చి కొంగు చాపుకున్న వారికి కొంగుల నిల్చున్నా. అరికాలకు ముళ్ళు నాటకుంటే నేను సురక్షంగా చూసుకున్నా కదా, చూసుకోలేదా? చూస్తున్నాను తల్లి. నా కోటి కొల్లారి కూడా ఇంకా ఇంకా కూడా నేను దినానికి అభివృద్ధి చేస్తాను తల్లి. ఇంకా కూడా నేను అభివృద్ధి చేసుకుంటాను కదరా బాలుడా. ఇంకా మీ సంధివేశాలు ఏమున్నా అండంగాని మనసులో వచ్చిన కోరికలు కూడా నేను నిలవేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. అడిగిన వెంటనే నేను వరాలు ఇవ్వడానికి కూడా చాలా సిద్ధంగానే ఉన్నా నేను. తల్లి మొన్న నీ బిడ్డకు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి కొద్దిగా ఆశీర్వాదించు తల్లి. ఆనాడు అడిగారు, ఈనాడు వరం ఇయ్యలేదా? ఇచ్చారు తల్లి. వాళ్ళకు మీ ఆశీర్వాదం కొరకు ఖచ్చితంగా నా ఆశీర్వాదం ఉంటుందిరా. తల్లి భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు. చేసేదంతా
ఖచ్చితంగా నేను నా ఆలయ అభివృద్ధి చేసుకుంటానురా. తల్లి మీ బిడ్డకి కూడా ఇవ్వండి తల్లి ఆశీర్వాదం. ఖచ్చితంగా నా ఆశీస్సులు ఉంటాయిరా తల్లి. ఇంకా తల్లి మీకు ఏమేం కావాలో చెప్పండి తల్లి. ఇంకా ఘట ఊరేగింపు చేయమని అడిగిన నేను. ఘట ఊరేగింపు అంటే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం తల్లి, వచ్చే సంవత్సరం చేస్తాం. ఏదో మేము కొత్తగా చేస్తున్నాం. ఎంతైనా అంటాం కానీ నన్ను నిలిపిన కాడ నుంచి నా బోనాలు తీసిన కాడ నుంచి నీ గారి కాలుకు ముళ్ళు లేకుండా ఖచ్చితంగా నేను దినదిన ఇంత అభివృద్ధి చేస్తలేనా? చేస్తున్నావు తల్లి, వచ్చే సంవత్సరం నేను చేసుకుంటా. నాకు ఘట ఊరేగింపు కావాలని అడిగిన. ఘట ఊరేగింపు వచ్చే సంవత్సరం చేద్దాం తల్లి. వచ్చే సంవత్సరం మంచిగా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా చేద్దాం తల్లి. ఖచ్చితంగా నేను అడిగిన వారికి అడిగినట్టు వరం ఇస్తాపో తల్లి. భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు. పిల్ల జల్ల గొడ్డు గోద అందరినీ కూడా అభివృద్ధి చేస్తా. సకాలంగా వర్షాలు కురిపిస్తారా, సకాలంగా నేను పైరు పంట ఖచ్చితంగా కాపాడుకుంటా. బాలల బచ్చల కూడా నేను కాపాడుకుంటారా. పిల్ల జల్ల కూడా ఎవరికి కూడా హాని చెయ్య నేను. నీ ఆలయం కూడా నలుదిక్కులు వ్యాపించాలి తల్లి, తెలవాలా. నా ఆలయం ఇప్పటికే చుట్టుపక్కల చాలా కూడా అభివృద్ధి ఉన్నదిరా. ఇంకా ఏది కావాలని అంటాం. నీ బిడ్డ ఏమైనా తప్పులు చేస్తుండా మంచిగా చేస్తుండా తల్లి? నరుల కన్నుకు నల్ల రాయైన బద్దలు కావాల్సిందే కదా తల్లి. నరులు పొందిన దానికి కానీ నరులు ఎంత చేసినా అంటాం కానీ నీ అరికాలకైతే ముళ్ళు నాటనీయలేదు కదా. అది నువ్వున్నాక నాకేం తల్లి, నీ అండ చూసుకునే కదా అంతే. ఎప్పటికి కూడా నేను ఈపు దాపులనే ఉంటారా తల్లి. భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు తల్లి. అదే తల్లి, అందరికి మంచి ఆశీర్వాదం ఇచ్చేసి ఖచ్చితంగా ఇస్తారా. నీ భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసారు, వాళ్ళందరికీ జర వాళ్ళ తప్పులు చేసినా ఏం చేసినా వాళ్ళ కోరికలన్నీ నీ మనసులో పెట్టుకొని మళ్ళా సంవత్సరమే కానీ తల్లి ఇంత హడావిడిగా లేదురా తల్లి. నా వారం చూసుకొని తల్లి నా బోనాలు తీయించండి తల్లి. ఉరుకులాటలు ఎద్దురా. ఉరుకులాట కాదు తల్లి, ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే శుక్రవారం నాడు పెట్టుకున్నాం తల్లి. ఈ శుక్రవారం నాడే ఎక్కువ జనం ఇక్కడ వస్తారు. కొద్దిగా అందరికి ఎక్కడి నుంచి వారం కేటాయించండి రా నాకు తల్లి. వారం కేటాయించి ఫస్ట్ ఆదివారం చేసేస్తాను తల్లి. అన్నిటికి కూడా నేను అవలంబిస్తాను తల్లి. భయపడవలసింది ఏమీ లేదు తల్లి. నా నగరాన్ని నా ప్రజలని సురక్షంగా కాపాడుకుంటాను తల్లి. తల్లి ఇక భోజనాలు స్టార్ట్ చేయమంటారా మీరు? దప్పులు 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 హారెళ్ళు మూరెళ్ళు కింద వారు చీమల మీద వారు పక్షులు 10 వృక్షాలు ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాశి ఫలం దిశపతి లింగ మా బట్ల భైరవుడా, సాగటి గంగల సర్మణ రూపం 7 గంగాల మీద 7 లింగాల మీద తల తిత్త తామర అభిజి రూపం వెనకటి తామర ఏక చిత్త ఆరి గొడుగు నూనె కుండలో ఉండేటి నుంచి రాది గంగా, తేనె కుండ తెరడి గంగా, పాలకుండ పతలంగా, సప్పల తెప్పల గంగా, నా రూపానికి అడ్డు జరగండి రా. 12 అష్టాల పరటి గంగా, 9 అష్టాల తొమ్మిది గంగా, కౌసు గంగా, రక్త గంగా, నూనె కుండలో ఉండేటి నుంచి రాది గంగా, తేనె కుండ తేడి గంగా, పాలకుండ పాతలంగా, సప్పల తెప్పల గంగా, గంగను లేని గడి ఆగలేము, శివునికి శివ పూజ లేదు, పరమేశ్వరుని శావలేదు. నా తల్లి పార్వదేవి సకల పార్వతి పికల మాండవ జరడి కాలాది గంగా, రోమ రోమాన శంకు రోమాన లింగము కాయల గజలు భూషణ 14 లోకాల మహంకాళి, నా మెడన మంగళసూత్రం చేయించిన జయంత్ అరుణ్ కుమారా, నా కిన్నర చేయించిన మఠం నవీన్ కుమారా, నా కార్తీక మాల కనక దర్శనం ఇచ్చిన ఆబుద్ధి నేర్పిన నారాయణ వాళ్ళ శంకరమ్మ, బాలపల్లి పోసమ్మ రంగమ్మ, బొమ్మరాని డోలనంటి బాగనంటి బాగన కంటండి సాగండి సదర్శనండి ఓటవంటి పడుచునంటి మేదరింటి మంటనంటి కుమ్మవాణి సారినంటి కాపువాణి కరుదుంప నాగరనంటి సారవాణి మగ్గమ్మనంటి కుర్మవాణి దోగనంటి
ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ఒళ్ళ ముత్యాలు ముందే ముత్యాలమ్మనంటి నలవశమనంటి సుధరమ్మనంటి ఈడుగురమ్మనంటి దాసరిపల్లి దండు మారమ్మనంటి పొలిమేర గట్ల మీద నా తమ్ముడు పోతలింగ అన్న అందరికన్నా చిన్నవాడు కొమరవెల్లి మల్లన్న తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏం విచారణ చెప్పు తల్లి, నీ బోనాల పండుగ ఎట్లా జరిగింది చెప్పు తల్లి. దినానికి నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన నా కోటి కొల్లారిని అమ్మా చెయ్యలేదా? చేసినావు తల్లి. అనుకున్నది ఏదైనా కానీ తల్లి కోరుకున్నట్టు కొంగుల చేస్తానని చెప్పినాను. తల్లి బాల బచ్చల పిల్ల ఏదైనా కానీ తల్లి అరికాలకు మూలు లేకుండా చూసుకునే బాధ్యత నాది చెప్పాను కదా. తల్లి ఏది కూడా అనుకూలంగా చూసుకోలేదా ఇప్పటిదాకా? తల్లి కొత్త అని బిడ్డ నాకు గావు కావాలని అడిగిన, నాకు ఘటం కావాలని అడిగిన, బలి కావాలని అడిగిన, దాన్ని సిద్ధం చేశారా? చేసాం తల్లి. ఎక్కడ సిద్ధం చేశారు? అంటే మేము ఆదివారం చేసుకున్నాం తల్లి, ఆదివారం రోజు అనుకుంటున్నాం. ఎవరికి ఏది కావాలన్నా కానీ అడిగిన వారికి అడిగినట్టు వరాలు ఇచ్చిన నేను. తల్లి ఇయ్యలేదా? ఇచ్చిరు తల్లి. ఇప్పుడు కూడా ఇచ్చేటి అన్ని గండాలు ఎన్ని గండాలు వచ్చినా గంట కానీ తప్పించుకొని తీసుకెళ్ళా నేను. తల్లి వాస్తవం కాదా? వాస్తవమే తల్లి. ఇప్పటికి కూడా ఈ ప్రజలందరి కోరికలన్నీ నెరవేర్చే తల్లి. నీ భక్తులు వీళ్ళందరూ నీ బిడ్డలు, వీళ్ళ కోరికలు కూడా జల్దీ తప్పులున్నా ఒప్పులున్నా నన్ను నమ్మిన వారికి బొమ్మన్ను లేదు, తలసిన వారికి తల మీద గొడుగునైనా తల్లి కష్టం అనుకొని వచ్చి కొంగు చాపుకున్న వారికి కొంగుల నిల్చున్నా తల్లి. అరికాలకు ముళ్ళు నాటకుంటే నేను సురక్షంగా చూసుకున్నా కదా, చూసుకోలేదా? చూస్తున్నాం తల్లి. నా కోటి కొల్లారి కూడా ఇంకా కూడా నేను దినానికి అభివృద్ధి చేస్తాను తల్లి. ఇంకా కూడా నేను అభివృద్ధి చేసుకుంటాను కదరా బాలుడా. తల్లి ఇంకా మీ సంధివేశాలు ఏమున్నా అండంగానే మనసులో వచ్చిన కోరికలు కూడా నేను నిలవేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. అడిగిన వెంటనే నేను వరాలు ఇవ్వడానికి కూడా చాలా సిద్ధంగానే ఉన్నా నేను. తల్లి తల్లి మొన్న నీ బిడ్డకు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి కొద్దిగా ఆశీర్వాదించు తల్లి. ఆనాడు అడిగారు, ఈనాడు వరం ఇయ్యలేదా? ఇచ్చారు తల్లి వాళ్ళకు మీ ఆశీర్వాదం కొరకు. ఖచ్చితంగా నా ఆశీర్వాదం ఉంటుందిరా తల్లి. భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు. చేసేదంతా ఖచ్చితంగా నేను నా అలా అభివృద్ధి చేసుకుంటాను రా. మీ బిడ్డకి కూడా ఇవ్వండి తల్లి ఆశీర్వాదం. ఖచ్చితంగా నా ఆశీస్సులు ఉంటాయిరా తల్లి. ఇంకా తల్లి మీకు ఏమేం కావాలో చెప్పండి తల్లి. ఇంకా ఘటం ఊరేగింపు చేయమని అడిగిన నేను. ఘటం ఊరేగింపు అంటే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం తల్లి, వచ్చే సంవత్సరం చేస్తాం. ఏదో మేము కొత్తగా చేస్తున్నాం. ఎంతైనా అంటాం కానీ నన్ను నిలిపిన కాడ నుంచి నా బోనాలు తీసిన కాడ నుంచి నీ గారి కాలుకు ముళ్ళు లేకుండా ఖచ్చితంగా నేను ఇంత అభివృద్ధి చేస్తలేనా? చేస్తున్నావు తల్లి. వచ్చే సంవత్సరం నేను చేసుకుంటా. నాకు ఘటం ఊరేగింపు కావాలని అడిగిన. ఘటం ఊరేగింపు వచ్చే సంవత్సరం చేద్దాం తల్లి. వచ్చే సంవత్సరం మంచిగా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా చేద్దాం తల్లి. ఖచ్చితంగా నేను అడిగిన వారికి అడిగినట్టు వరం ఇస్తాపో తల్లి. భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు. పిల్ల జల్ల గొడ్డు గోద అందరినీ కూడా అభివృద్ధి చేస్తా. సకాలంగా వర్షాలు కురిపిస్తారా, సకాలంగా నేను పైరు పంట ఖచ్చితంగా కాపాడుకుంటా. బాలల బచ్చల కూడా నేను కాపాడుకుంటారా. పిల్ల జల్ల కూడా ఎవరికి కూడా హాని చెయ్య నేను. నీ ఆలయం కూడా నలుదిక్కులు వ్యాపించాలి తల్లి, అందరూ తెలవాలా. నా ఆలయం ఇప్పటికే చుట్టుపక్కల చాలా కూడా అభివృద్ధి ఉన్నదిరా. ఇంకా ఏది కావాలన్నా అంటాగా. నీ బిడ్డ ఏమైనా తప్పులు చేస్తుండా మంచిగా చేస్తుండా తల్లి? నరుల కన్నుకు నల్ల రాయైన బద్దలు కావాల్సిందే కదా తల్లి. నరులు పొందిన దానికి కానీ నరులు ఎంత చేసిన అంటాగా. నీ అరికాలకైతే ముళ్ళు నాటనీయలేదు కదా. అది నువ్వున్నాక నాకేం తల్లి, నీ అండ చూసుకునే కదా అంతే. ఎప్పటికి కూడా నేను ఈపు దాపులనే ఉంటారా తల్లి. భయపడవలసింది ఏమీ లేదు, బుగులు పడవలసింది ఏమీ లేదు.
అదే తల్లి అందరికీ మంచి ఆశీర్వాదం ఇచ్చేసి ఖచ్చితంగా ఇస్తారా? నీ భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసారు, వాళ్ళందరికీ జర వాళ్ళ తప్పులు చేసినా ఏం చేసినా వాళ్ళ కోరికలన్నీ నీ మనసులో పెట్టుకొని మళ్ళా సంవత్సరమే కానీ తల్లి ఇంత హడావిడిగా లేదురా తల్లి. నా వారం చూసుకొని తల్లి నా బోనాలు తీయించండి తల్లి. ఉరుకులాటలు ఇద్దరా? ఊరుకులాట కాదు తల్లి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే శుక్రవారం నాడు పెట్టుకున్నాం తల్లి. ఈ శుక్రవారం నాడే ఎక్కువ జనం ఇక్కడ వస్తారు. కొద్దిగా అందరికి ఎక్కడి నుంచి వారం కేటాయించండి రా నాకు. తల్లి వారం కేటాయించి ఫస్ట్ ఆదివారం చేసేస్తాం తల్లి. అన్నిటిని కూడా నేను అవలంబిస్తాను తల్లి. భయపడవలసింది ఏమీ లేదు తల్లి. నా నగరాన్ని నా ప్రజలని సురక్షంగా కాపాడుకుంటాను తల్లి. తల్లి ఇక భోజనాలు స్టార్ట్ చేయమంటారా మీరు? దప్పులు దప్పులు దప్పులు